దేవుడు ఇక్కడ పరిచర్య కొరకు దేవుడు నాకు ఇచ్చిన ఒక తలంపుని మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన మాట, ఇక్కడ ప్రకటించమని చెప్పిన మాటని ఇక్కడ ఈ యొక్క ప్రేమ స్వరూపి పరిచర్యలకి ఈ మాటని ప్రకటించాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలని తెరవండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాలు. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొనుదును. దేవునికి స్తోత్రం. ఈ గత 11 సంవత్సరాలు ఈ పరిచర్య చేయటం అనేది చిన్న సంగతి కాదు. సెంట్రల్ గవర్నమెంట్, సాంఘిక పరిచర్య, కుటుంబం, ఈ రోజు ఇక్కడ కూర్చున్న ఇక్కడ పరిచర్య వస్తువులకే మాత్రమే కాదు, ప్రేమ స్వరూపి ఈ మినిస్ట్రీస్కి మాత్రమే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇక్కడ నుంచి వెళ్ళబోతుండగా దేవుడు ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ బలపరిచి పంపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు బలపరిస్తే ఎలాగుంటుంది? బైబిల్లో ఏలి అని ఒక సహోదరుడు కనపడుతున్నాడు, దైవజనుడు. ఏలి అని ఒక దైవజనుడు, ఆయన రోషం కలిగిన దైవజనుడు. ఆ దైవజనుడు అంటే దేవుడు బలపరిస్తే ఏమి జరిగిందో బైబిల్లో రాస్తుంది. చూడండి, చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనం. దేవుడు చేత బలపరచబడిన దైవజనుడు ఎలాంటి పరిచర్య చేశాడో, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకుని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి యెజ్రెయేలు గుమ్మము వద్దకు వచ్చెను. దేవునికి స్తోత్రం. దేవుడు ఇశ్రాయేల్ ప్రజల విషయంలో ఏలియా చేసిన ప్రార్థన విని 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపేశాడు. అయితే దేవుడు చాలా జాలి కలిగిన దేవుడు, కోపపడుతూనే వాత్సల్యత చూపించే దేవుడు. దేవుడే ఏలియాని అన్నాడు, లేదు లేదు, ఇంతకాలం నేను నా ప్రజల మీద వర్షం కురిపించకుండా ఉండలేను, నువ్వు వెళ్ళి అహాబుకు కనపరుచుకో అన్నాడు. అహాబుకి వెళ్ళి కనపడ్డాడు. అహాబు రకరకాలుగా మాటలు అన్నాడు. ఏలియా కూడా నువ్వే అలాంటి వాడివి అని చెప్పి ఏలియా కూడా మాట్లాడాడు. ఆ టైంలో ఏలి ఒక మాట అన్నాడు, ఇశ్రాయేలీలందరినీ కరిమేలు పర్వతం దగ్గరికి తీసుకురా అన్నాడు. ఇశ్రాయేలీలందరూ కరిమేలు పర్వతం దగ్గరికి వచ్చాక 2 మనసుల మధ్యన తడబడుతున్న ప్రజలందరినీ ఒక్క క్షణంలో యెహోవాయే దేవుడు అనిపించాడు ఏలియా. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఇప్పుడు వర్షం పడాలి. వర్షం పడవలసిన టైంలో ఏలియా అహాబుతో అంటున్నాడు, నువ్వు ముందుగా వెళ్ళిపో, రథం ఎక్కి వెళ్ళిపో అన్నాడు. ఏలియా ఏం చేస్తున్నాడో తెలుసా? అదే కరిమేలు పర్వతం దగ్గర గుహలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, నువ్వు వర్షం పంపిస్తానన్నావు కదా, పంపించు వర్షాన్ని అని ప్రార్థన చేశాడు. తన దోసుని పిలిచి అన్నాడు, వెళ్ళి ఒకసారి చూసిరా అని. వెళ్ళి చూసి వచ్చాడంట, ఏమీ వర్షం లేదు. ఒకసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి వెళ్తున్నాడు, వస్తున్నాడు, ఏమీ లేదు అంటున్నాడు. 7వసారి వెళ్ళి అన్నాడు, అయ్యో అరచేయంత మేఘం సముద్రం వైపు నుండి వస్తుంది అన్నాడు. వెంటనే ఏలియా ఏం చేశాడో తెలుసా? శబాష్, దేవుడు మన ప్రార్థన విన్నాడని దేవుడు అతన్ని బలపరచగానే రథం మీద వెళ్తున్న అహాబు కంటే స్పీడ్గా ఏలియా యెజ్రెయేలు వెళ్ళిపోయాడంట. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పుదా, కొంచెం గట్టిగా చెప్పుదా. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, రథం స్పీడ్గా వెళ్తుందా, మనిషి పరిగెడితే స్పీడ్గా వెళ్తాడా? గట్టిగా చెప్పాలండి. రథమే స్పీడ్గా వెళ్తుంది. కానీ ఏలియాని దేవుడు బలపరిస్తే రథం కంటే స్పీడ్గా పరిగెట్టాడంట. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం దేవుడు ఈ ప్రేమ స్వరూపిని పరిచర్యని దేవుడు బలపరచబోతున్నాడు. ఇప్పటి వరకు ఏ ప్రార్థనలు అయితే వీరు చేస్తూ ఉన్నారో ఆ ప్రార్థనలన్నిటికీ ఇక్కడ నుండి జవాబులు చూడబోతూ ఉన్నారు. నమ్మితే ఇంకొంచెం బిగ్గరగా చెప్పుదాం, ఆమేన్. ఇంకా ఈ పరిచర్య ఇంకా విస్తారంగా వ్యాపించబోతూ ఉంది. నమ్మితే కొంచెం బిగ్గరగా చెప్పుదాం, హల్లెలూయా. రథం కంటే స్పీడ్గా పరిగెట్టబోతుంది ఈ పరిచర్య. ఆమేన్. మీరందరూ చాలా నీరసంగా చెప్తున్నారు, ఆకలేస్తున్నట్టుంది. దేవునికి స్తోత్రం.
ఇంకొక మాట కూడా చెప్తాను. బైబిల్లో ఒక దైవజనుడు ఉన్నాడు, అతని పేరు దావీదు. దేవుడు అతన్ని బలపరిచాడంట. అతన్ని బలపరచడం వల్ల దేవుడు ఏం చేశాడు అక్కడ తన కీర్తనలో రాశాడు. చూడండి, చదువుదాం. 89వ కీర్తన 21, 22, 23 వచనాలు. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడేయుండును, నా బాహుబలం అతనిని బలపరుచును. బలపరిస్తే ఏం జరుగుతుంది? ఏ శత్రువు అతని మీద జయమునందడు. దోషకారులు అతనిని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను. అతని మీద పగపట్టిన వారిని మొత్తెదను. దేవునికి స్తోత్రం. దావీదు అంటున్నాడు, దేవుడు అతనిని బలపరచడం వలన నలుగురు మనుషుల దగ్గర నుండి దేవుడు అతన్ని తప్పించాడు. నాలుగు స్వభావాలు గల వ్యక్తుల నుండి. మొదటిది శత్రువు. దేవునికి స్తోత్రం. ఎవరు శత్రువు? మీకు, నాకు, మనందరికి ఉమ్మడి శత్రువు ఎవడో తెలుసా? సైతాను గాడే. అటు దేవుడికి మనకు కూడా శత్రువు వాడే. దేవుడు ఈ సంవత్సరం ఆ శత్రువు యొక్క తంత్రాలన్నీ పరిచర్యలో లయపరచునుగాక. శత్రువు అని అపవాది యొక్క ఊర్లన్నిటి నుండి పరిచర్ని తప్పించునుగాక. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండోది దోషకారులు అన్నాడు దైవజనుడు. దోషకారులు అంటే ఎవరంటే ఆ కీర్తనలోనే చెప్పాడు, బాధపరిచేవారు. ఇప్పుడు వారికి ఈ పరిచర్ని శారీరకంగా, మానసికంగా ఏ విధంగా బాధపరిచేవారు ఉన్నారో తెలియదు, కానీ ఆ బాధపరిచేవారు అందరి నుండి దేవుడు వీరి పరిచర్యని కాపాడబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మూడవది విరోధులు. విరోధులు అనేవారు ఎవరో కాదు, మనతోనే ఉంటారు కానీ మనకు వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. ఇలాంటి వారు పరిచర్యలో ప్రతి చోట ఉంటుంటారు. పౌలు గారికి కూడా ఉన్నారు ఇలాంటి వారు. అందుకనే పౌలు గారు తను పడిన శ్రమల గురించి మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా? కపట సహోదరుల వల్ల కూడా నేను బాధపడ్డానన్నాడు. దేవునికి స్తోత్రం. మనతోనే ఉంటారు కానీ వాళ్ళు మనకు విరోధంగా పనిచేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. జకరియా గ్రంథంలో 14వ అధ్యాయం 13వ వచనంలో ఈ విరోధుల యొక్క పని ఏంటో రాయబడింది. అలాంటి యొక్క విరోధు యొక్క పనులన్నీ కూడా ఇక్కడ ఈ పరిచర్యలో లయమైపోవును గాక. ఆమేన్ అన్న శబ్దం కొంచెం గట్టిగా చెప్పుదాం. ఆమేన్. నాలుగోది దావీదు అంటున్న ఇంకొక మాట ఏంటో తెలుసా? పగవారు. పగవారు అంటే వీళ్ళు డైరెక్ట్గా రారండి, వెనక నుండే దాడి చేస్తూ ఉంటారు. వీరి గురించి కీర్తనకారుడు మరి ఇంకా బాగా మాట్లాడాడు. చూడండి, 142వ కీర్తన 3వ వచనం. నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా మార్గం నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఊరులొడ్డి ఉన్నారు. దేవునికి స్తోత్రం. చాటుగా, డైరెక్ట్గా దారి చేయరు, చాటుగా ఊరులొడ్డుతూ ఉంటారు. పైకి బాగానే ఉన్నట్టుంటారు కానీ చాటుగా దాడి చేస్తూ ఉంటారు. ఇలాంటి శత్రువుల యొక్క క్రియలన్నిటినీ దేవుడు పూర్తిగా ఇక్కడ పరిచర్యలో నయపరచునుగాక. ఇలాంటి వారండి పౌలు గారి పరిచర్యలో కూడా ఉన్నారు. అందుకని పౌలు గారు అంటాడు, నన్ను కానీ ఆయన బలపరచకపోతే ఈ పాటికి సింహాల్లాగా నన్ను మింగేద్దరు అందరూ అంటాడు. చూడండి, ఆ మాట చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త పరిపూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దానిని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహాల నోటు నుండి తప్పింపబడి తిని. దేవునికి స్తోత్రం. పౌలు గారి పరిచర్యలోని ఎన్నో సింహాలు లాంటి మనుషులు, అవన్నిటి నుండి దేవుడు బలపరిచి తప్పించాడంట. ఇక్కడ పరిచర్యని కూడా దేవుడు బలపరుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. శత్రువుల యొక్క తంత్రాలన్నీ ఇక్కడ పరిచర్యలో లయమైపోవును గాక. నమ్మితే కొంచెం బిగ్గరగా స్తోత్రం చెప్పుదా. ఇంకొక 2 మాటలు చెప్పి ముగిస్తాను. దేవుడు బలపరిస్తే ఏమి జరుగుతుందో బైబిల్లో పౌలు గారే చెప్పాడు ఈ మాటని. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చెయ్యగలను. దేవుడు బలపరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మందతో అసలు పని లేదు, జనంతో అసలు పని లేదు. దేవుడు కార్యాలు మాత్రం అసాధారణమైన కార్యాలే జరగటం ప్రారంభిస్తాయి. దేవునికి స్తోత్రం.
బైబిల్లో గిద్యోన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి అతను సిద్ధపరచుకున్న సైన్యం ఎంతో తెలుసా? 32,000 మంది. మీకు అతని స్టోరీ అంతా నేను చెప్పట్లేదు, కానీ దేవుడు అన్నాడు అంత 32,000 మంది కూడా వద్దు, నాకు 300 మంది సరిపోతారన్నాడు. ఆ 300 మందితో ఎంతమంది మీదకి యుద్ధానికి వెళ్ళాడో తెలుసా? ఒక పక్కన మిద్యానీయులు, ఇంకో పక్కన అమ్మోనీయులు, అమాలేకీలు, ఇంకో పక్కన తూర్పు వారు. వీళ్ళు ఎలాగున్నారో తెలుసా? బైబిల్లో రాయబడిన లెక్కకు మిడతల వలె ఉన్నారంట. వాళ్ళు తెచ్చుకున్న ఒంటెలంట సముద్రంలో ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్నాయంట. అలాంటి వారి మీదకి పోరాటానికి వెళ్తున్న సైన్యం ఎంత? గిద్యోను సైన్యం. గట్టిగా చెప్పాలి మీరు, ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. 300 మందితో ఏ బుద్ధున్నవాడైనా వెళ్తాడా అంత పెద్ద సైన్యం మీదకి? కానీ దేవుడు బలపరిస్తే వెళ్ళగలం. ఆమేనండి, పర్లేదు. దేవుడు అతన్ని బలపరిచి 300 మందితో అంత లెక్కకు విస్తారంగా ఉన్న ఈ సైన్యం మీదకి ఎలా పంపించాడో తెలుసా? కత్తి డాలిచి కాదు. బైబిల్లో రాస్తుంది, ఒక బోర, ఒక దివిటి, ఒక కుండ, ఈ 3 వస్తువులతో పంపించాడంట. ఆ 3 వస్తువులతో వీళ్ళు యుద్ధానికి వెళ్ళి ఆ శత్రువులు పూర్తిగా లయపరిచేశారు. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పుదా? పర్లేదు, కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పుదా? హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడి పరిచర్యలో అసాధారణమైన కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఊహకు మించిన కార్యాలు. స్థిరపరచబడుతుంది, స్టాండర్డ్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఎంతోమంది పరిచర్యలు ప్రారంభించి ఈ దినాన్ని కనుమరుగైపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దేవుడే గనక బలపరిస్తే ఏమవుతుందో తెలుసా? మనం ఉండకపోవచ్చు, కానీ తన పరిచర్య మాత్రం ఆయన రాకడ వరకు కొనసాగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా ఈ పరిచర్యని దేవుడు బలపరుచునుగాక. నమ్మితే కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పుదాం. ఆమేన్. మరొకసారి హృదయపూర్వకంగా ఇక్కడ పరిచర్య వారికి, మరి ముఖ్యంగా ఈ యొక్క పరిచర్యలో ఉన్న నాయకత్వం వహిస్తున్న వారికి నా హృదయపూర్వకమైన శుభాలు. దేవుడు మిమ్మల్ని బలపరిచి మరి ఎక్కువగా తన రాజ్య వ్యాప్తి కొరకు వాడుకొనుగాక. ఆమేన్.